శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటాం. ఇందులో భాగంగా నిన్నటువంటి మనం ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నూట 59 అధ్యాయాలు పూర్తి చేసాం. 160వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच स्वाध्याये कृतयत्नस्य नरस्य च पितामह धर्मकामस्य धर्मात्मान् किं नो శ్రేయ ఇహోచ్యతే. ధర్మాత్మ ధర్మరాజు అంటున్నాడు పితామహుణ్ణి. భీష్ముడు వారు స్వాధ్యాయానికి యత్నిస్తూ ధర్మకార్యం చేయదలిచిన వారికి ఈ లోకంలో శ్రేయస్కరం ఏమిటో చెప్పయ్యా. బహుదా దర్శనే లోకే శ్రేయో యదిహ మన్యసే అస్మిన్ లోకే పరే చైవ తన్మే బ్రూహి పితామహ. జగత్తులో శ్రేయస్సును కలిగించే అనేక దర్శనాలు ఉన్నాయి, అంటే అనేక మతాలు ఉన్నాయి. నువ్వు శ్రేయస్కరం అనుకునేది ఇహలోక పరలోకాల్లో మేలు కలిగించేది ఏమిటో నాకు చెప్పయ్యా. మహానయం ధర్మపద బహుశాఖాశ్చ భారత కింస్వి దేవేహ ధర్మాణం అనుష్ఠేయతమం మతం. ఈ ధర్మ మార్గం చాలా గొప్పది. దీని నుండి అనేక శాఖలు ఏర్పడ్డాయి. ఈ ధర్మాల్లో సర్వోత్తమైనది ఆచరింపదగిన ధర్మాన్ని సంపూర్ణంగా చెప్పగోరుతున్నాను. ధర్మస్య మహతో రాజాన్ బహుశాఖస్య తత్వతః యన్మూలమం పరమంతాత తత్సర్వం ప్రోక్షేత. అనేక శాఖలు గల మహత్తరమైన ధర్మానికి నిజానికి పరమమూలమైనది ఏంటో సంపూర్ణంగా నాకు తెలపండి. భీష్మ ఉవాచ హంతతే కథయిష్యామేన శ్రేయో హ్యవాప్స్యసి పీత్వామృతమివ ప్రాజ్ఞ జ్ఞానతృప్తో భవిష్యసి. వత్సా, నీకు మేలు కలిగించే దాన్ని చెప్తున్నాను. అమృతం తాగితే కలిగేటంత తృప్తికరమైన దాన్ని నువ్వు వినవయ్యా. ఈ జ్ఞానామృతంతో నువ్వు తృప్తి చెందుతావు. ధర్మస్య వ్యధయోనైకే ఏ వై ప్రోక్త మహర్షిభి స్వం స్వం విజ్ఞానమాశ్రిత్య తమస్తేషాం ప్రాయణం. మహర్షులు చెప్పిన ధర్మ విధులు అనేక ఉన్నాయి. అవన్నీ కూడా వారి వారి విజ్ఞానాన్ని ఆశ్రయించి చెప్పినవి. కానీ వాటి అన్నింటికీ ఆధారము దమం సుమా, అంటే మనస్సుని ఇంద్రియాన్ని నిగ్రహించడము. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.